ఎస్బీఐ తన వినియోగదారులకు ఒక శుభవార్తను అందించింది. బల్క్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా ఖాతాదారులకు అధిక రాబడి లభించనుంది. కొత్త రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయి. ఎస్బీఐ పెంచిన వడ్డీ రేట్లపై ఫోకస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ బ్యాంకులో అకౌంట్ కలిగి ఉన్న కస్టమర్లకు తీపి కబురు అందించింది. బల్క్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజాగా సవరించిన ధరల ప్రకారం ఏడాది నుండి 2 ఏళ్లలోపు కాలపరిమితి గల డిపాజిట్లపై వడ్డీ రేటును 6.25% నుండి 6.50% పెంచింది. సాధారణ కస్టమర్ల కంటే సీనియర్ సిటిజన్లకు ఎప్పుడూ అదనపు వడ్డీ లభిస్తుంది. వీరి కోసం 180 రోజుల నుండి ఏడాదిలోపు డిపాజిట్లపై వడ్డీ రేటు 6.10% నుండి 6.35%, ఏడాది నుండి 2 ఏళ్ల డిపాజిట్లపై 6.75% నుండి 7% పెరిగింది. ఈ కొత్త వడ్డీ రేట్లు కొత్తగా చేసే డిపాజిట్లకు, మెచ్యూరిటీ తర్వాత రెన్యువల్ చేసే డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తాయని ఈ సందర్భంగా ఎస్బీఐ స్పష్టం చేసింది. అయితే బల్క్ టర్మ్ డిపాజిట్లను గడువు ముందే విత్డ్రా చేసుకుంటే 1% పెనాల్టీ యథాతథంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తున్న తరుణంలో ఎస్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయాలనుకునే వారికి, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు మంచి లాభదాయకంగా మారనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎస్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయాలనుకునే వారికి, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది పెట్టుబడిదారులకు ఒక మంచి అవకాశమని చెబుతున్నారు.